శతాబ్దాల కల ఫలిస్తున్న శుభతరుణమిది. కోట్ల మంది భారతీయులు కష్టాల్లో, సుఖాల్లో, భయంలో, అభయంలో, రాత్రి పగలు, సాయంత్రం అన్న తేడా లేకుండా అనవతరం తోడై నిలిచిన తారక మంత్రం రామనామం. ఏండ్ల తరబడి సాగిన కోర్టు వాయిదాలు అంతమై కోట్లాది హిందువుల కలలు సాకారమవుతున్న సమయమిది. ఈ క్షణం కోసం ఎందరు కలలు కన్నారో, ఈ క్షణం కోసం ఎందరు తనువులు చాలించారో వారందరికీ ఈ క్షణం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్షణాన్ని చూస్తున్న కోట్లాది హిందువుల తనువులు పులకరించిపోతున్నాయి. రామమందిర నిర్మాణం పూర్తయింది. గర్భాలయంలో రామచంద్రుడు కొలువు తీరి సమస్త భారత భూమండలాన్ని తిరిగి శాసించబోతున్నాడు. అనేక ఏండ్ల వనవాసం పూర్తయి మరొక్కసారి పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. అయోధ్య అంటే యుద్ధానికి శక్యం కాదని అర్థం. ఇవాళ అయోధ్య నగరం అచ్చంగా అలాగే కనిపిస్తున్నది. రామాలయంలో వర్ణించిన అద్భుత నగరం తిరిగి ఆవిష్కారమైంది. నగరంలో ప్రవేశించగానే త్రేతాయుగం ఇలాగే ఉండేదా అని అనిపిస్తున్నది. అయోధ్యలోని ప్రధాన దారుల్లో సూర్య స్తంభాలు, రామస్తంభాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా రామ మందిరానికి వెళ్ళే దారిని ధర్మ మార్గంగా పేర్కొంటారు. ఈ ధర్మ మార్గం దగ్గర 9 మీటర్ల ఎత్తైన సూర్య స్తంభాలు ఏర్పాటు చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో మొత్తం 40 సూర్య స్తంభాలు ఏర్పాటయ్యాయి. దారిలోని కూడళ్లలో రాముల వారి పాదుకలను, వీణను ఏర్పాటు చేశారు. రామాయణ కాలం నాటి అనేక అంశాలను ప్రతిబింబించే అనేక చిహ్నాలు, ప్రతీకలను దారుల వెంట ఏర్పాటు చేశారు. నడుస్తున్న కొద్దీ రామాయణం అంతా మన కళ్ళ ముందు జరుగుతున్నదా అనిపించేంతగా రామమందిర మార్గాలు నిర్మితమయ్యాయి. రామమందిరం గర్భగుడిలోని మూల విరాట్టు ప్రాణప్రతిష్ఠ కోసం అవసరమైన పీఠాన్ని ఏర్పాటు చేశారు. రామమందిర ప్రాంగణ విస్తీర్ణం 67 ఎకరాలు కాగా 2.77 ఎకరాల విస్తీర్ణంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయం పొడవు 360 అడుగులు కాగా వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్తు 20 అడుగులు, 362 స్తంభాలు. మొదటి అంతస్తు నుంచి గర్భగుడి గోపుర శిఖరం వరకు ఆలయం ఎత్తు 161 అడుగులు. మొదటి అంతస్తు 160 స్తంభాలు, రెండో అంతస్తులో 132 స్తంభాలు, మూడవ అంతస్తులో 70 స్తంభాలతో సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అడుగడుగున, అణువణువున రామతత్వం పునికి పుచ్చుకొన్న రీతిలో అవతరిస్తున్న ఈ ఆలయ నిర్మాణంలో దాదాపు 1.75 లక్షల ఘనపటడుగుల రాజస్థాన్ శాండ్ లైన్ వాడారు. ఆలయ నిర్మాణంలో ఐరను, సిమెంటు ఎక్కడా వాడలేదు. కేవలం రాతి పలకలను మాత్రమే వాడారు. గర్భగుడిలో ఏ మూల నుంచి చూసినా రాముడి రూపం కనిపించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. 2020 ఆగస్టు 5న ఈ ఆలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించి నాంది పలికారు. అలాంటి రాముడి జన్మస్థలంపై మంగోలులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. మందిర విధ్వంసం చేసి మసీదు కట్టారు. 1528లో మందిరాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించినట్టు అక్కడి శాసనాలు చెప్తున్నాయి. అక్కడ రాముడు ఆనవాళ్లు లేకుండా చేయటానికి ప్రయత్నించారు. అప్పటి నుండి కూడా ఆ ప్రాంతంలో రాముడి మందిరం కోసం ఏర్పాటు కొనసాగుతూనే ఉన్నది. మందిర్ మసీదు వివాదం దాదాపు 3 దశాబ్దాల పాటు ఈ దేశ రాజకీయాలను శాసిస్తూ వచ్చాయి. రథయాత్రతో బీజేపీ నేత అద్వానీ మందిర ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసి బీజేపీకి తిరుగులేని రాజకీయ జీవితాన్ని ఇస్తే బాబ్రీ కట్టడం
కూల్చివేత పివి నరసింహారావు వంటి ఓ గొప్ప రాజకీయ దిగ్గజానికి అస్తిత్వమే లేకుండా చేసింది. 1528లో రామమందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ మసీదును నిర్మించారు. 1611లో అయోధ్యలో రాముడి కోట ఉన్నట్టు ఒక ఆంగ్ల వ్యాపారి విలియం పించ్ రికార్డు చేశాడు. 1853 దాకా ఇక్కడ మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలో 2 వేర్వేరు ప్రార్థనా స్థలాలను కేటాయించి కంచె వేశారు. 1949లో సివిల్ వాదా పడింది. దీంతో ఆ ప్రాంతంపై యాజమాన్యం కోసం కేసులు పడ్డాయి. బాబ్రీ మసీదును బలవంతంగా ఆక్రమించి అందులో విగ్రహాలను పెట్టారని వాటిని తొలగించి తమ మసీదును తమకు అప్పగించాలని ఆ కేసులో పిటిషనర్ వాదించారు. మరోవైపు రామ జన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టడానికి నాయకత్వం వహించడానికి హిందూ సమూహాలు కమిటీ ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణానికి ఉద్యమించాయి. 1984 నుండి మందిర నిర్మాణ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది. 1949లో న్యాయస్థానం ఆదేశాలతో మూతపడిన బాబ్రీ కట్టడం తలుపులు 37 సంవత్సరాల తర్వాత 1986లో తెరుచుకున్నాయి. వివాదాస్పద కట్టడం లోపల పూజలు చేయటానికి హిందువులకు అనుమతిస్తూ స్థానిక జిల్లా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పు వచ్చిన గంటలోపే బాబ్రీ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో ముస్లింలు బాబ్రీ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకుని ఉద్యమం ప్రారంభించారు. విశ్వ హిందూ పరిషత్ మందిర ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. రాముడు పుట్టిన చోట శిలాన్యాస్ చేస్తానని ప్రకటించింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ అందుకు అంగీకరించడంతో హోంమంత్రి బూటా సింగ్ అప్పటి యూపీ ముఖ్యమంత్రి ఎన్డి తివారీ నేతృత్వంలో వివాదాస్పద స్థలం పక్కన ఖాళీ భూమిలో శిలాన్యాస్ జరిగింది. దీంతో మత ఘర్షణలకు నాంది పలికినట్టయింది. ఈ ఉద్యమంతో 2 సీట్లతో ఉన్న బీజేపీ ఏకంగా 58 సీట్లు గెలుచుకున్నది. బీజేపీ మద్దతుతో విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అద్వానీ రథయాత్ర చేపట్టారు. 1990 అక్టోబర్ 30న ఉత్తరప్రదేశ్లో కనీ విని ఎరుగని మారణకాండ జరిగింది. యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలపై అయోధ్యకు వచ్చిన కరసేవకులపై పోలీసులు అమానుషంగా దమనకాండ చేశారు. వేల మంది కరసేవకులను కాల్చి చంపడమే కాకుండా వారి మృతదేహాలను సరయూ నదిలో విసిరి పారేశారు. 1991లో పివి నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. అటు బీజేపీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కళ్యాణ్ సింగ్ యూపీ సీఎం అయ్యారు. ఆయన సీఎం కావడంతోనే అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని సేకరించి రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ లీజుకిచ్చింది. కానీ అలహాబాద్ హైకోర్టు మాత్రం ఇక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా 2.77 ఎకరాల భూమిని చదును చేయటానికి కళ్యాణ్ సింగ్ అనుమతించారు. అదే సమయంలో విశ్వ హిందూ పరిషత్ సహాయంతో రామ జన్మభూమి ట్రస్ట్ మందిర నిర్మాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రారంభించింది. సోన్పూర్ కుటుంబీకులు ఆలయ నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. అప్పుడు రూపొందించిన డిజైన్ ప్రకారమే ఇప్పుడు ఆలయం తయారైంది. 1991లోనే స్తంభాలు గోడల నిర్మాణానికి మేలైన రాళ్లను తెప్పించి శిల్ప నిర్మాణాలు ప్రారంభించింది. అయోధ్యలో ఇప్పుడు నిర్మించిన ఆలయానికి సమీపంలో కరసేవకపురాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆలయానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన సామాగ్రి అంతా ఇక్కడి నుంచే సరఫరా అయింది. కళ్యాణ్ సింగ్ యూపీలో అధికారంలోకి రావడంతో ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం సులభతరమైంది. అంతేకాకుండా ఆ ప్రాంతానికి కేంద్ర పోలీసు బలగాలను పంపించాలన్న పివి సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కరసేవకులపై ఎలాంటి కాల్పులు జరపబోమని హామీ ఇచ్చారు. 1992 జూలైలో కరసేవకులు సమావేశమై ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కానీ ప్రధాని జోక్యంతో
ఈ పని ఆగిపోయింది. 1992 డిసెంబర్ 6 నుంచి కరసేవ ప్రారంభమవుతుందని విహెచ్పి ప్రకటించింది. అటు 1989లో వేసిన పునాది నిర్మాణం చట్టబద్ధతపై అలహాబాద్ హైకోర్టులో విచారణ చేపట్టింది. కానీ దాదాపు 20,000 మంది కరసేవకులు అయోధ్య చేరి డిసెంబర్ 6న బాబ్రీ కట్టడాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత దీనిపై పివి సర్కారు జస్టిస్ లెబ్రహాన్ కమిటీని ఈ ఘటనను విచారించడానికి నియమించింది. 2003లో బాబ్రీ కట్టడం కింద ఆలయం ఉన్నదా లేదా అన్న అంశంపై సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను సర్వే ఆఫ్ ఇండియా కోర్టుకు సమర్పించింది. 2010 సెప్టెంబర్ 30న అయోధ్య వివాదానికి సంబంధించిన 4 టైటిల్ సూట్లపై అలహాబాద్ హైకోర్టు తన తీర్పును ప్రకటించింది. అయోధ్య భూమిని 3 భాగాలుగా విభజించాలి. 1/3 వంతు హిందూ మహాసభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్లాల్కు, 1/3 వంతు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు, 1/3 వంతు నిర్మోహి అఖారాకు వెళ్తుంది. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇరుపక్షాలు ఈ తీర్పుపై సుప్రీంను ఆశ్రయించటంతో సుప్రీంకోర్టు యథాతథ స్థితిని కొనసాగిస్తూ తీర్పు చెప్పింది. 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు రెగ్యులర్ విచారణను చేపట్టింది. 2019 అక్టోబర్ 16న విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ అయింది. నవంబర్ 9న బాబ్రీ స్థలంలో అంటే రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణానికి మరో ప్రాంతంలో 5 ఎకరాలు ఇవ్వాలని కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తీర్పును సవాలు చేసిన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అయోధ్యలో దన్నీపూర్లో మసీదు నిర్మాణానికి యూపీ సర్కారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. తరువాత ఏడాదికి 2020 ఆగస్టు 5న అయోధ్యలో కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడింది. ప్రధానమంత్రి మోడీ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. సరిగ్గా 3 ఏళ్లలో మందిర నిర్మాణం పూర్తయింది. దాదాపు 300 కోట్లతో అద్భుతంగా నిర్మాణమైన ఈ ఆలయం మరో 1000 ఏండ్ల వరకు భూకంపం వచ్చినా చెక్కు చెదరదు. అయోధ్య రామ మందిరాన్ని ఉత్తర పశ్చిమ భారతదేశ ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయాలను అనుసరించి నాగర శైలిలో నిర్మించారు. ఒకేసారి 10,000 మంది భక్తులు రాముల వారిని సందర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. సింహద్వారం ఏనుగులు, సింహాల ఆకృతులతో అందంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయం రాముడిదే కాగా సీతాదేవి, రాముడి 3 సోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు, హనుమంతుడు, కృష్ణుడికి వేరువేరుగా ఆలయాలు నిర్మించారు. గోశాల, ధర్మశాలలతో పాటు నృత్య మండపం, రంగ మండపం, కూదు మండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపాలను నిర్మించారు. 5 గోపురాలు ఉన్న ప్రధాన ఆలయం ఇది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు భిన్న సంస్కృతులు, నాగరికతలు, జీవన విధానాలున్న దేశాన్ని ఒకటి చేసి నడిపిస్తున్న రాముడు ఇవాళ వనవాసం వీడి తిరిగి అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడవుతున్నాడు. ఈ దేశానికి ఇది శుభతరుణం, శుభ సంకేతం. రామభజే శ్యామలం. జై శ్రీరామ్.